నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీలో కొందరు లీడర్లు ఎక్కడ కనిపించకుండా పోవడము, లేదా టైం రాలేదని గమ్మున ఉండడము, లేదు ఇంకో పార్టీలోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేయడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అలాగే ఉత్తరాంధ్రలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక కీలక నేతకు సంబంధించి మాకొద్దంటూ ఆ నేతను ఎవరు ఆహ్వానించట్లేదు, ఆయన వెళ్దామని చూస్తున్నా వద్దని అంటున్నారట. ఇంతకీ ఎవరా నేత, ఎందుకు వద్దంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు చిల్లాగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. మరి ఆ నేతకు సంబంధించి ఆయన ఏం చెప్తారో ఆయన మాటల్లోనే విందాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి ఆ పేరు నాతో చెప్పించాలన్నా మీరే చెప్పేస్తే ఒక పని అయిపోయేది కదా. అంటే అది ఎక్కువగా మీరు ఇన్డెప్త్ అనాలిసిస్ చేస్తారు కాబట్టి సరే, మీరు నన్ను చెప్పమన్నా నేను చెప్తాను. అవంతి శ్రీనివాస్ గారిని ఇప్పుడు మాకొద్దంటూ అనేసి అని అంటున్నారు. మరి ఉన్న పార్టీలో ఆయన పరిస్థితి ఏంటి, ఎందుకు ఆయన వద్దంటున్నారు? 2008లో నాగబాబు గారు ఉత్తరాంధ్ర యాత్ర తలపెట్టి పిలిపించినప్పుడు అప్పుడు కారణాంతరాల వల్ల స్వామినాయుడు గారు అనుసరించాల అఖిల భారత చిరంజీవి, ఇప్పుడు అఖిల భారత చిరంజీవితో అప్పుడు రాష్ట్ర చిరంజీవితో ఆయన అనుసరించాల వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కదా. ఆ బాధ్యతలు మొత్తం నా మీద పెట్టారు. పెట్టిన తర్వాత నాగబాబు గారు నన్నే డిజైన్ చేయమన్నారు. తర్వాత అరవింద్ గారు బావమరిది ముత్తంశెట్టి కృష్ణప్రసాద్ గారు, ఆయన పేరు కృష్ణప్రసాద్ గారు, నేను ఆ బాధ్యతలు భుజాలకు ఎత్తుకున్నాం. నాగబాబు గారి దగ్గర శ్రీనాథ్ గారిని ఇంకొక కజిన్ ఉంటాం. మొదలుపెట్టిన తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఈ మూడు ప్రధానంగా తీసుకుని ప్రధాన పట్టణాల మీదుగా వెళ్తూ శ్రీకాకుళంలో ఒక మహాసభ, విజయనగరంలో ఒక మహాసభ, విశాఖపట్నంలో ఒక మహాసభ నిర్వహించాలి. కొంతమందితో లంచ్ మీటింగు, డిన్నర్ మీటింగ్ లాంటివి ఏర్పాటు చేయాలనేది ప్లాన్ ఆఫ్ యాక్షన్. మేము మొదటి రోజు వెరీ బిగినింగ్లోనే శ్రీకాకుళం ప్లాన్ చేసాం. అంటే ఆ చివరికి వెళ్ళిపోయి ఆ చివరి నుంచి రావచ్చు కదా అని. మొదటి రోజు చాలా ఎక్స్ట్రాడినరీగా జరిగిన తర్వాత రెండో రోజు విజయనగరం తర్వాత వైజాగ్ వస్తాం. వైజాగ్ వచ్చిన తర్వాత వైజాగ్లో అంటే వైజాగ్ చేరేలోపు మధ్యాహ్న భోజనం ఎక్కడ అన్నది పాయింట్, క్వశ్చన్ మార్క్. ముందు రోజు అంటే మరుసటి రోజు వైజాగ్లో మీటింగ్ అయితే సాయంత్రం మీటింగ్ యాక్చువల్గా విజయనగరం వెళ్ళి వస్తాం. ఉదయం దసపల్లా హోటల్కి వచ్చి నేను గ్రీన్ పార్క్లో స్టే చేశాను. నాగబాబు గారు ఎప్పుడు దసపల్లాలో స్టే చేస్తారు, ఆయన దసపల్లాలో ఉన్నారు. నేను గ్రీన్ పార్క్ నుంచి దసపల్లాకి వచ్చేసాను. నాగబాబు గారి పైన నుంచి కిందకి వచ్చేలోపు సిద్ధంగా ఉండాలి కాబట్టి గ్రీన్ పార్క్ వెళ్ళి గ్రీన్ పార్క్ నుంచి నేను దసపల్లాకి వచ్చానని తెలుసుకుని దసపల్లాకి వచ్చి నన్ను కలిసి ఇట్లాగా నాగబాబు గారు రిటర్న్ అయిన తర్వాత విజయనగరం నుంచి వైజాగ్ వస్తున్నప్పుడు మార్గమధ్యమంలో మా ప్లేస్కి వచ్చి అందరూ భోజనం చేస్తే చాలా బాగుంటుంది అని ఓ వ్యక్తి నన్ను అడిగారు. నేను ఆయన ప్రామిస్ చేశాను తప్పకుండా తీసుకొస్తానని. ఆ వ్యక్తే అవంతి శ్రీనివాసరావు గారు. ఓకే. అలా తగరపల్స్ దగ్గర వీళ్ళకి ఆనందపురం మండలం ఇటువైపు తగరపల్స, అక్కడ అవంతి విద్యా సంస్థలు అక్కడ ఉంటాయి. ఆ రిటర్న్లో నాగబాబు గారిని మొత్తం మిగతా వాళ్ళందరినీ ఎవరైతే రాజకీయంగా ఆసక్తి ఉన్నవాళ్ళు కొన్ని పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో అనుసరించేవాళ్ళు, వాళ్ళందరూ అక్కడికి వచ్చిన తర్వాత అందరికీ ఆయన చక్కటి భోజనం అది అరేంజ్ చేశారు. అయిపోయింది. ఒక చిన్న సభ లాంటిది అప్పటికప్పుడు నేను ఏర్పాటు చేశాను. ఇప్పటికీ ఆ ఫోటోగ్రాఫ్స్ నా దగ్గర ఉన్నాయి. అప్పటికప్పుడు నేను ఒక సభ ఏర్పాటు చేశాను అక్కడ. అయిన తర్వాత ఆ తర్వాత అంచెలంచెలుగా అవంతి శ్రీనివాసరావు గారు ఆయనకున్నటువంటి పరిచయాలను పెంపొందించుకున్నారు. నాగబాబు గారు తోడలుడు గారు ఉండేవారు, ఆయనతో చాలా మంచి ర్యాపో మెయింటైన్ చేశారు. వాస్తవానికి నేను భీమిలి అప్పుడు స్థానికులకు ఇవ్వాలని చెప్పి ఇక్కడ మజ్జి రమేష్ నాయుడు ఒక స్థానికుడిని నేను ప్రపోజ్ చేశాను. వాస్తవంగా అదే స్థానాన్ని అవంతి శ్రీనివాసరావు గారు నేను ఆశిస్తున్నాను అని ఆయన చెప్పిన తర్వాత ఏంటంటే నేను న్యూట్రల్గా ఉండిపోయాను అనమాట. మజ్జి రమేష్ నాయుడు గారని అప్పుడు నేనే ప్రపోజ్ చేశాను. లోకల్స్కి ఇవ్వాలి, నాన్ లోకల్ కంటే లోకల్స్కి ఇవ్వాలి అని. అవంతి శ్రీనివాసరావు గారు ఒక జీవన్మరణ సమస్యలాగా శాసనసభలో నేను ప్రవేశించి తీరాలి అట్లా ఆయన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా 2009లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కర్రి సీతారాం గారి మీద నాకు గుర్తున్నంతలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా క్షత్రియ సామాజిక వర్గానికి ఇచ్చారు. మాజీ శాసనసభ్యులే పోటీ చేసినట్టున్నారు. 7,000 లోపు ఓట్ల ఆధిక్యతతో అవంతి శ్రీనివాసరావు గారు గెలిచారు. మొదటిసారి శాసనసభలోకి అడుగు పెట్టారు. 2014 ఎన్నికలకి అనూహ్యంగా ఆయన
తెలుగుదేశంలోకి వచ్చారు. ఆయన గంటా శ్రీనివాసరావు గారు, చింతలపూడి వెంకటరామయ్య గారు గాజువాకలో గెలిచారు ప్రజారాజ్యం పార్టీ నుండి, పంచకల్ రమేష్ బాబు గారు. ఈ నలుగురు ప్రజారాజ్యం పార్టీ. వీళ్ళు విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్లో కొనసాగారు. కాంగ్రెస్ నుంచి నలుగురు తెలుగుదేశంలో బేషరతుగా చేరారు. చేరిన గంటా గారు ఒక స్థానం చేజిక్కించుకున్నారు. పంచకల్ రమేష్ బాబు గారు ఎలమంచిల నుంచి పోటీ చేశారు. గంటా గారు భీమిలి అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. అక్కడ మీకు అవంతి శ్రీనివాసరావు గారు అనకాపల్లి లోక్సభ నుంచి ఆయన పోటీ చేసి గుడివాడ అమర్నాథ్ గారి మీద, ఆయన వైకాపా అభ్యర్థి, ఆయన మీద 47-48 వేలు అంతే నాకు గుర్తున్నంతలో ఆ ఓట్ల తేడాతో ఆయన ఓడించారు. ఆయన లోక్సభ ఎంపీ అయ్యారు. ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యే, సెకండ్ టర్మ్ కల్లా లోక్సభ ఎంపీ అయిపోయారు. అయిపోయిన తర్వాత తిరిగి 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి తెలుగుదేశం నుంచి వెంటనే వైకాపాలోకి వచ్చి చేరిపోయారు. అంటే ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది అనేది ముందుగా అంచనా వేసి చాలా జాగ్రత్తగా జంప్ అయిపోతారు, వచ్చేసేవారు. వచ్చిన తర్వాత ఏమైంది, ఇక్కడ అసలు జిల్లా నుంచి 2.5 సంవత్సరాలు ఏకైక మంత్రిగా చక్రం తిప్పారు వైకాపాలో. ఇక్కడ గెలిచిన తర్వాత భీమిలి నుంచే గెలిచారు. భీమిలి నుంచి అంటే భీమిలిలో ఏంటంటే నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో తిరిగినటువంటి వ్యక్తిగా, నాయకుడిగా అవంతి శ్రీనివాసరావు గారిని చెప్పుకొని తీరాలి. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఆయన 2.5 సంవత్సరాల మంత్రిగా రాష్ట్ర టూరిజము, యువజన సర్వీసులు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ 3 శాఖలు చేశారు. శాఖల పురోభివృద్ధికి కృషి చేశారు. మంత్రిగా ఒక వెలిగారు. గంటా గారు ఆ సమయంలో వైకాపాలకు వద్దామని ప్రయత్నిస్తే అవంతి శ్రీనివాసరావు గారు మోకాలు అడ్డారు అనేది బాగా విశాఖ వ్యాప్తంగా కదా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత మొట్టమొదటిసారి ఆయన జీవితంలో గంటా శ్రీనివాసరావు గారి చేతిలో ఆయన వైకాపాలోనే కొనసాగారు. వైకాపాలో ఓడిపోవడం జరిగింది. 92,000 పైచులు కోట్ల తేడాతో ఓడిపోయారు. మొన్న ఓడిపోయింది. ఏదో ఒక కూటమి ప్రభంజనం కదా అది, కాబట్టి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత తిరిగి ఏ పార్టీలోకి వెళ్ళాలి, తెలుగుదేశంలోకి వెళదామా అంటే గంటా శ్రీనివాసరావు గారితో ఇప్పుడు స్నేహ సంబంధాలు పునరుద్ధరించబడిన గంటా శ్రీనివాసరావు గారు అక్కడ ఖచ్చితంగా అడ్డు. సరే జనసేనలోకి వెళదామంటే జనసేనలో వాస్తవానికి దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేనకి ఒక ద్వితీయ శ్రేణి నాయకత్వం అయితే ఏర్పడిపోయింది. వాళ్ళల్లో నుంచే మరీ ముఖ్యంగా మొన్న మీకు పంచకర్ల సందీప్ అని చెప్పి అతను జనసేన అభ్యర్థి అవ్వాలి భీమిలికి. గంటా శ్రీనివాసరావు గారు చీపురుపల్లి వెళ్ళాలి. చీపురుపల్లికి నేను వెళ్ళను ససేమిరా, చీపురుపల్లి అంటే బొత్స సత్యనారాయణ గారి మీద, నేను వెళ్ళనంటే వెళ్ళను, ససేమిరా వెళ్ళను, నేను ఖచ్చితంగా నాకు భీమిలే కావాలని పట్టుపట్టు కూర్చోవడంతో భీమిలిలో గంటా గారిని కొనసాగించాల్సి వచ్చింది. జనసేన ఎవరైతే పంచకర్ల సందీప్ ఉన్నాడో అతను పోటీలో లేకుండా పోయాడు, అతనికి అవకాశం లేకుండా పోయింది. మీకు ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ లీడర్స్ వచ్చేసారు, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఆస్పిరెంట్స్ వచ్చేసారు. వచ్చేసిన నేపథ్యంలో ఏంటంటే 3 పర్యాయాలు, ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, మరొకసారి ఎమ్మెల్యే గెలిచి రాష్ట్రమంత్రి అయిపోయిన తర్వాత, అంటే రాజకీయాలు అనేవి ఏంటంటే అది మనిషి రక్తం రుచి మరిగిన పులి లాంటిది అనమాట నాయకుడికి. కాబట్టి అది ఖచ్చితంగా చివరి శ్వాస విడిచేంత వరకు కూడా పదవి కావాలని మన ప్రజానాయకుడు సినిమాలో నాగభూషణం గారి డైలాగ్ ఉంటుంది. పెళ్ళాం పక్కింటోడితో లేచిపోయినా పర్లేదు కానీ పదవి లేకుండా మాత్రం ఉండాలి అని అంటారు అనమాట. అట్లాంటివి గుర్తు వస్తూ ఉంటాయి మనకి. కానీ ఆయన రావాలనుకుంటున్నా ప్రతి చోట పాపం డోర్స్ క్లోజ్ చేసేస్తున్నాయి అన్నీ. చాలా టఫెస్ట్ సిచ్యుయేషను. చాలా అత్యుత్తమమైనటువంటి విద్యా సంస్థల్ని హైదరాబాద్లో నెలకొల్పారు, విశాఖలో నెలకొల్పారు. కృష్ణా జిల్లా వీరు వాస్తవానికి. కాకపోతే విశాఖలో ఆ విద్యా సంస్థల వల్ల, అవంతి విద్యా సంస్థల వల్ల చాలా ప్రాచుర్యంలోకి వచ్చి రాజకీయంగా కూడా ఒక వెలుగు, ఒక ప్రభ, ఒక ప్రభంజనం మొత్తం శెట్టి శ్రీనివాసరావు గారిది. చూద్దాం ఏ పార్టీ ద్వారాలు తెరిచి ఆయన స్వాగతిస్తుందో, ఎవరు భుజాలకు ఎత్తుకుంటారో. ఉన్నట్ట రాజీనామా చేశారు, అది మెయిన్. రాజీనామా చేశారు. రాజీనామా చేసి అంటే రాజీనామా చేయకపోతే ఏమవుతుంది, మీరు పార్టీ పరంగా మీరు యాక్టివ్గా ఉండాల్సి వస్తుంది. మీకు పనులు చెప్తారు, ఆ ప్రోగ్రామ్ చేయండి, ఈ ధర్నా చేయండి, ఆ ప్రెస్ మీట్ పెట్టండి అని అధిష్టానం, లేదా రండి తాడేపల్లి రండి అని చెప్పి మీకు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఎవరు పడతారండి. ప్రశాంతంగా అందుకే రాజీనామా చేసి మనం అధికారంలో ఉన్న పార్టీలతో అనుకోండి అలా వాటితో అంటకాగడం చాలా హాయిగా సుఖంగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అక్కడ డోర్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని పక్కన పెడితే మాకొద్దంటున్నారు అన్న వార్త తెర మీదకి వచ్చింది. నిజంగా వాస్తవం మాకొద్దు అంటే అక్కడ నేతలు అంగీకరించట్లా. ఆయా పార్టీలు అక్కడ ఇప్పటికే మీకు బెర్తులు కన్ఫర్మ్ చేసుకొని అక్కడ వాళ్ళ చైర్స్ వాళ్ళు ఆక్యుపై చేసుకుని కూర్చుని ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు నేను మళ్ళీ వస్తానంటే జరగాలి, లేకపోతే లేవాలి. ఎందుకు జరుగుతారు, ఎందుకు లేస్తారు.
అంటే మన గంట గారు ఇప్పుడు మీరు అక్కడ కూర్చున్నారండి సంధ్య గారు, నేను ఇక్కడ కూర్చున్నాను, ఇప్పుడు నన్ను లేవమంటే ఇక్కడి నుంచి ఉన్నపళంగా నేను ఈ కంఫర్ట్ని ఎంజాయ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఈ కుర్చీలోంచి లేవడానికి నేను ఇష్టపడను, మీరు ఆ కుర్చీలోంచి లేవడానికి మీరు ఇష్టపడరు. అట్లాంటిది మీరు ఒక పవర్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఒక పార్టీలో ఉన్నారు, మీరు ఆ పవర్ని షేర్ చేసుకోవాలన్నా లేకపోతే ఆ పవర్ని వదులుకోవాలని ఎవరు వదులుకోరు. అంటే మన గంట గారు భీమిలి నుంచి కాకుండా ఈసారి వైజాగ్ లోక్సభకి వెళ్దామన్న ఆలోచనలో ఉన్నారు కదా మరి భీమిలికి ఆయన వారసుని గంటా రవితేజని సిద్ధం చేసి పెట్టాడు ఆయన అక్కడ. గంటా గారు చాలా స్పీడ్ గా ఉన్నారు, అసలు మామూలు స్పీడ్ గా లేరు. పావులు కదపడం కోసం ఇటువైపు ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా స్పీడ్ గంటా గారితో మళ్ళీ స్నేహ సంబంధాలు పునరుద్ధరించుకోవడానికి కారణం కూడా అదేనా అని నా చిన్న డౌట్. ఆయన చాలా స్పీడ్ గా అందుకే గంటా రవితేజని తెచ్చి పెట్టాడు అక్కడ. అతను కూడా చక్కగా జాగ్రత్తగా చాకచక్యంగా నియోజకవర్గం అంతా కలదిరుగుతున్నాడు. కాబట్టి ఆ బెర్త్ కూడా గంటా గారు అక్కడ ఖర్చీఫ్ వేసేసారు, చాలా పెద్ద ఖర్చీఫ్ వేశారు అక్కడ. అది నిజంగా అంటే అంతటి వైభవం అనుభవించి ఒకటేసారి ఏది ఓపెన్ లేదు అనంటే బాధాకరమైన విషయం ఇది. అంటే బాధాకరం అంటే మనం ప్రోటోకాల్ అనుసరించి అనుభవించిన లైఫ్ స్టైల్కి వితౌట్ ప్రోటోకాల్ ఇప్పుడు తిరగాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎవరికి. ఎందుకంటే చాలా సందర్భాలు పెద్దలు అదే చెప్తారు, మన నిబద్ధత, మన నీతి నిజాయితీ అనేది ఇలాంటి సందర్భంలోనే తెలిసేది. ఎప్పుడు ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి జంప్ అయినప్పుడు, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వెనక్కి తిరిగి మళ్ళీ ఒకసారి చూసుకోవాల్సి వస్తుందని చెప్పడానికి ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారిని ఒక ఉదాహరణగా చూపించవచ్చు అంటారు. తప్పకుండా చూపించవచ్చు. ఓకే, ఇక ఫుల్ స్టాప్ పడినట్టా? లేదు, ఎందుకంటే ఫుల్ స్టాప్ పడదండి. ఎందుకు కామన్ అయ్యేది ఫుల్ స్టాప్ పడదు. ఎందుకు ఫుల్ స్టాప్ పడదంటే రేపు చాలా రసవత్తరంగా ఉంటుంది ఉత్తరాంధ్ర రాజకీయం. సామాజిక సమీకరణలను అనుసరించి అట్లాగే అక్కడ ఎలక్షన్ ఇంజనీరింగ్ తెలిసినటువంటి, మనీ మేనేజ్మెంట్ తెలిసినటువంటి లీడర్స్ ఖచ్చితంగా కావాలి. ఈ మనీ మేనేజ్మెంట్ తెలిసిన, ఎలక్షన్ ఇంజనీరింగ్ తెలిసిన వాళ్ళల్లో స్థానికేతరులు అయినప్పటికీ వరుస విజయాలు సాధించినటువంటి వాళ్ళలో గంటా శ్రీనివాసరావు గారు, పంచకల్ రమేష్ బాబు గారు, అవంతి శ్రీనివాసరావు గారు మనం చెప్పుకొని తీరాలి. ఓకే, ఇక్కడ ఈ రేస్లో బాగా వెనకబడిపోయింది ఇంకొక పేరు చింతలపూడి వెంకటరామయ్య గారు. ఆయన 2009లో గాజువాక నుంచి గెలుపొందారు. తెలుగు రాష్ట్రాలలో ప్రజారాజ్యం పార్టీకి చిరంజీవి గారి కంటే అత్యధిక మెజార్టీ సాధించింది గాజువాకలోనే. 18,000 పైచిలు కోట్లతో చింతలపూడి వెంకటరామయ్య గారు గెలిచారు. ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కేవీపీ రామచంద్రరావు గారు లాంటి వాళ్ళకి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. ఆ తర్వాత ఈ 2014 ఎన్నికలు వీళ్ళ ముగ్గురుతో కలిసి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చి చేరారు. ఇది నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్న భారీ బహిరంగ సభలో నలుగురు చేరారు. ముగ్గురు బెర్తులు కన్ఫర్మ్ చేయించుకొని పాపం చింతలపూడి వెంకటరామయ్య గారిని జాతరలో తప్పిపోయిన పసిపిల్లలాగా వదిలేశారు అనమాట. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ చింతలపూడి వెంకటరామయ్య గారు కూడా లీడర్ మెటీరియల్ ఎలక్షన్ చేయగలరు అని ప్రజారాజ్యంలో అతి ముఖ్యులకి విన్నవించినటువంటి వ్యక్తిని నేనే, చిల్లగడ్డ శ్రీకాంత్ కుమార్ని. కావాలంటే మీరు చింతలపూడి వెంకటరామయ్య గారికి ఫోన్ చేసి కనుక్కోవచ్చు మీరు. ఖచ్చితంగా, ఎందుకంటే మొదటి నుంచి మీరు ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న కాపు నేతలతో కావచ్చు, మిగతా వర్గాలతో కావచ్చు. ఇక్కడ సామాజిక వర్గం కాదు సంధ్య గారు. ఇక్కడ ఏంటంటే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ మీరు పదే సామాజిక వర్గం, నన్ను సామాజిక వర్గం యొక్క ప్రతినిధిగా మీరు ఎక్స్పోజ్ చేయొద్దు. ఐఎమ్ ఎన్ హిస్టారియన్. మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే, నేను ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఎందుకు నేను సామాజిక వర్గాల గురించి చెబుతానంటే, వీళ్ళు ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, వీళ్ళు అందిపుచ్చుకున్నారా అవకాశాలు లేదా అన్న విషయం ఆయా సామాజిక వర్గాలకు అర్థం కావడానికి. మీరు ఇక్కడ పోటీ పడ్డారా, ఇక్కడ వెనకబడ్డారా, ఇక్కడ సర్వనాశనం అయిపోయారు, ఇక్కడ అన్యాయం అయిపోయారు అని చెప్పడానికి వాడతా. నేను ఫస్ట్ ప్రపోజ్ చేసింది గౌర సామాజిక వర్గానికి చెందిన బి కాశీ విశ్వనాథం అని ఆయన పేరు అనమాట. ఓకే, ఇవాళ గణబాబు గారు పోటీ చేసి గెలుస్తూ వచ్చిన నియోజకవర్గానికి బి కాశీ విశ్వనాథం గారు గౌర సామాజిక వర్గం ఆయన్ని నేను ప్రపోజ్ చేస్తే, ఉత్తరాంధ్రలో మరీ ముఖ్యంగా వైజాగ్లో ఉన్నటువంటి కాపులు కావచ్చు, లేకపోతే అభిమానుల్లో ఉన్న కాపులు కావచ్చు, వాళ్ళందరూ నీకు ఇంకెవరూ దొరకలేదా, నువ్వు గౌర సామాజిక వర్గం నుంచి ప్రపోజ్ చేస్తున్న మిగతా సామాజిక వర్గాలు కనిపించలేదా అని అన్నప్పుడు ఏంటంటే, దిస్ ఈజ్ ఎ పొలిటికల్ పార్టీ, ఇది కుల సంఘం కాదు, వనభోజనం కాదు, ఇది రాజకీయ పార్టీ ఎప్పటికీ. అట్లాగే అక్కడ యాదవులు అత్యధిక సంఖ్యలో ఉన్నారన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి, ఉత్తరాంధ్రకు పవన్ కళ్యాణ్ గారు పిలిపించి నన్ను మాట్లాడినప్పుడు, నువ్వు నంబర్ ఆఫ్ టైమ్స్ నాగబాబు అన్నయ్యతో కానీ, ఆ తర్వాత కానీ, అంతకుముందు కానీ నంబర్ ఆఫ్ టైమ్స్ ఉత్తరాంధ్రకు వెళ్ళింది నువ్వే, వైజాగ్ వెళ్ళింది నువ్వే, నాకు ఉత్తరాంధ్ర మీద ఒక కంప్లీట్ రిపోర్ట్ కావాలి, పర్టికులర్లీ కంప్లీట్ వైజాగ్ డిస్టిక్ మీద, అప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా కదా, దాని మీద కావాలంటే దాదాపు 4 రోజులు నిద్రాహారాలు మాని నేను తయారు చేసిన నివేదికను అనుసరించే పల్లా శ్రీనివాసరావు గారికి
వైజాగ్ లోక్సభ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఓకే, ఈ విషయాలు నేను ఇప్పుడు కూడా చెప్పకపోతే అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ఈవేళ ఒక వెలుగుతున్న చాలామంది ఉత్తరాంధ్రలో, మరీ ముఖ్యంగా విశాఖ జిల్లాలో చాలామంది నేతల యొక్క రాజకీయ దిశని మనం ఆనాడే నిర్దేశించాం. దాంట్లో పల్లా శ్రీనివాసరావు, ఎందుకంటే పల్లా సింహాచలం గారు అంత క్రితం శాసనసభ్యుడిగా చేశారు. వైజాగ్ సిటీలో 1 and 2లో ఒక నియోజకవర్గం నుంచి చేశారు. యాదవుల సంఖ్య చాలా ప్రబలంగా ఉంది, యాదవుల్ని మనం తెచ్చుకోవాలి. ఇక్కడ గవర్నర్లు ఉన్నారు, మత్స్యకారులు ఉన్నారు. మత్స్యకార సామాజిక వర్గం, బ్రాహ్మణులు సంప్రదాయ స్థానంగా గెలుస్తూ ద్రోణంరాజు కుటుంబం శాసిస్తూ వస్తున్న నియోజకవర్గంలో కోలాగురువులు అనే ఒక మత్స్యకారుడికి ఇచ్చారు. అతను దురదృష్టం, అతను వరుసగా ఓడిపోయాడు. ప్రజారాజ్యంలో ఓడిపోయాడు, ఆ తర్వాత వైకాపాలోకి వెళ్ళి వైకాపాలో ఓడిపోయాడు. ఇట్లా వీళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేసింది మనం ఫైండ్ అవుట్ చేసి మనం ఇచ్చిన రిపోర్టు ప్రకారం వీళ్ళందరూ పోటీ చేసేటటువంటి అవకాశాలని అందిపుచ్చుకున్నారు. పంచకర్ల రమేష్ బాబు గారు పెందుర్తికి ఆయన పంపించినప్పుడు ఫస్ట్ ఫోన్ కాల్ నాకే చేశారు. ఆయన, నువ్వు వచ్చినా ఎలక్షన్ చేయాలని అడిగారు. నేను వెళ్ళి ఎలక్షన్ చేశాను. నేను చేసి 4వ రోజు చెప్పాను, దిస్ ఈజ్ ది టఫెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఫర్ యూ. వై? బికాస్ కాపులు ఎంతమంది ఉన్నారో అండ్ ఆల్సో యువర్ ఏ నాన్ లోకల్, ఇట్ ఈస్ అ వెరీ బిగ్గెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ. పెందుర్తి ఈజ్ వెరీ వెరీ బిగ్గెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ. అంటే పరవాడ అనేది రద్దయి 2009లో పరవాడలో చాలా భాగం పెందుర్తిలోకి వచ్చి కలిసింది. పెందుర్తి పరవాడ వేరువేరుగా ఉండేది. చాలా పెద్ద కాన్స్టిట్యుయెన్సీ అయిపోయింది. కొప్పుల వేలమ్మ, కాపు, నువ్వానేనా అంటే 3 నుంచి 4-5 వేలు అంతే ఉంటారు. డిఫరెన్స్ ఈ రెండింటికి. ఏ ఓటు ఎటు టిల్ట్ అవుతుందో తెలియదు. గెలుస్తారు, నేరోలో గెలుస్తారన్న. మీరు వేళ చెక్ చేసుకోండి, 3000 పైచీల కోట్లతో మాత్రమే గెలిచారు పంచకర్ల రమేష్ బాబు గారు. ఆ వేళ కాదు, ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం చాలా సమీకరణలు రాజకీయంగా సామాజికంగా చేయగలము, చెప్పగలము సంధ్య గారు. అందుకే చరిత్రకారుడు అనే పేరు వచ్చింది. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ చెప్తే ఎంత ఇండెప్త్కి వెళ్తారు, అక్కడ ఉన్న అన్ని సామాజిక వర్గాలను ఎంత బాగా అంటే తెర మీద తీసుకొస్తారని నేను చాలా సందర్భాల్లో మీతో చేసిన ఇంటర్వ్యూలో నేను మీతో అన్నాను కూడా. ఈవెన్ కింద కామెంట్స్ కూడా ఆల్మోస్ట్ పెట్టే వాళ్ళు కూడా అదే పెడతారు. నిజంగా మంచి విశ్లేషణ అందించారు. అవంతి శ్రీనివాస్ గారు రాజకీయ జీవితం ఎక్కడ ప్రారంభమైంది, ఇప్పుడు ఇలా అవడానికి గల కారణము, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అయితే గేట్స్ ఓపెన్ అవుతాయి, ఎక్కడ అనేది మాత్రం తెలియదు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.